చేజారిన సీటు, మారిన రూటు, నాగబాబు మనసులో ఉన్న ప్లాన్ ఇదేనా? రాజకీయాల్లో పదవులు ఎప్పుడు ఎవరిని వరిస్తాయో చెప్పడం కష్టం. అదృష్టం వరిస్తే అందని ద్రాక్ష కూడా చేతికి అందుతుంది. అదే దురదృష్టం వెక్కిరిస్తే చేతికి అందిన ముద్ద కూడా నోటికి అందదు అంటారు పెద్దలు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టిన ఆయన మనసు మాత్రం వేరొక చోట ఉందట. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి 2024 ఎన్నికల్లోనే అనకాపల్లి ఎంపీగా నాగబాబు బరిలోకి దిగాల్సింది. అంతా సిద్ధమైంది, గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారు. కానీ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా ఆఖరి నిమిషంలో ఆ సీటును బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చింది. దాంతో అక్కడి నుంచి సీఎం రమేష్ ఎంపీ అయిపోయారు. ఆ తర్వాత వస్తుందనుకున్న రాజ్యసభ బెర్త్ కూడా చేజారింది. చివరకు 2025 మార్చిలో ఎమ్మెల్సీ పదవి వరించిన నాగబాబు లక్ష్యం మాత్రం పార్లమెంట్ మెట్లు ఎక్కడమేనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నది పాత సామెత. ఇప్పుడు నాగబాబు కూడా సరిగ్గా ఇదే ఫాలో అవుతున్నారు. అందుకే తన ఫోకస్ అంతా ఉత్తరాంధ్ర పైనే పెట్టారు. గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు అత్యంత బలమైన ఓట్ బ్యాంకు ఉన్న ప్రాంతం ఇదే. రీసెంట్ గా పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. శ్రీకాకుళం మీటింగ్లో నాగబాబు మనసులో మాట బయట పెట్టారు. పొత్తు ధర్మం వల్లే అనకాపల్లి వదులుకోవాల్సి వచ్చింది, కానీ అక్కడ మనకు తిరుగులేని బలం ఉంది, దాన్ని మరింత పెంచుకోవాలి అని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. దీన్ని బట్టి చూస్తే 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జనసేనకు బలమైన సామాజిక వర్గం అండ ఉంది. పైగా అక్కడ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఇంకా కోలుకోనే లేదు. గతంలో 2019లో భారీ వైసీపీ గాలిలో కూడా నర్సాపురం నుంచి ఒంటరిగా పోటీ చేసిన నాగబాబు ఏకంగా 2.5 లక్షలకు పైగా ఓట్లు సాధించి సత్తా చాటారు. అలాంటివి కూటమి అండతో అనకాపల్లిలో బరిలోకి దిగితే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే 2029లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన జెండా ఎగరవేయాలని నాగబాబు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మెగా బ్రదర్ పార్లమెంట్ కళ వచ్చే ఎన్నికల్లో అయినా నెరవేరుతుందా? ఉత్తరాంధ్రలో జనసేన పట్టు మరింత పెరుగుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.